హాయ్ అండి. ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్‌కి స్వాగతం. తేదీ 4/2/2026 ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తలను చూద్దాం. ప్రతిరోజు కొన్ని న్యూస్ హైలైట్స్ చూడాలి అనుకున్నవారు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కరోజే 20,000 పెరిగిన సిల్వర్ కేజీ. వారణాసి సీక్వెల్పై రాజమౌళి క్లారిటీ. 7న ఆల్ ఇండియా బ్రేక్ డౌన్. మరో ప్రాణం తీసిన లోన్ యాప్. యూఎస్ ట్రేడ్ డీల్ ఓకే, క్వాడ్ ప్రాధాన్యం పెరగనుందా? ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత పిటిషన్ కొట్టివేత. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్తో పనిచేస్తున్నా అని చెప్పిన సంజయ్. అపోహలు వీడండి, ఆరోగ్యం కాపాడుకోండి, వరల్డ్ క్యాన్సర్ డే. నేను సనాతన హిందువుని, వైసీపీ హిందూ ద్రోహి నాగబాబు. బ్యాంక్ లాకర్ తీసుకుంటున్నారా? ఈ రూల్స్ తెలుసా? గోస్ట్ జాబ్ గురించి మీకు తెలుసా? పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన. క్రేజీ కార్ నెంబర్ కోసం 2,08,000 కోట్లు. నెంబర్ బ్లాక్ చేశాడని పిరిడిని చంపిన ప్రియురాలు. కేరళ తరహాలోనే హైదరాబాద్లోనూ హౌస్ బోట్లు. తేనెటీగల ద్వాడి 20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన కుక్. అందుకే బిల్ గేట్స్కు విడాకులిచ్చా మెలిందా. ప్రధాని మోడీకి లోక్సభకు వచ్చే దమ్ము లేదు అంటున్న రాహుల్ గాంధీ. విమానంలో చోరీ, లగేజీలోని గోల్డ్ డైమండ్ ఆభరణాలు మాయం. తెలంగాణలో మున్సిపల్ పోల్స్ ఆసక్తికరంగా ఆ 4 స్థానాల్లో పోటీ. ఆహార అరివిల్లు, రంగుల్లో ఆరోగ్యం. ఎస్బీఐలో 2,773 ఉద్యోగాలు. మమతా పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ఈసీకి నోటీసులు. 852 బిలియన్లకు మాస్క్ సంపద. అనిల్ అగర్వాల్ దాతృత్వం, 70% సంపద దానం. వారణాసి మూవీకి నెట్ఫ్లిక్స్ 650 కోట్లు ఆఫర్. యూఎస్ ట్రేడ్ డీల్తో వ్యవసాయం, డైరీకి పూర్తి రక్షణ, కేంద్ర మంత్రి హామీ. 2025 ఓఐడి వరల్డ్ కప్లో రోహిత్, కోహ్లీ ఎందుకు ఆడకూడదు ధోని అంటున్న ధోని. సీఎం రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల పనులు అంటున్న కేటీఆర్. షాకింగ్ న్యూస్, బాలిక నోట్లో పేలిన చాక్లెట్. మనం స్లో పాయిజన్ తింటున్నామంటున్న ఎంపీ చడ్డా. జేఈ మెయిన్స్కి విడుదల. ఆధార్ దుర్వినియోగం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏఐ టూల్ 2 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఆ 7 ఎమ్మెల్యేలకు మున్సిపల్ పోల్స్ సవాలే. మళ్లీ పుంజుకున్న గోల్డ్ రేట్. మున్సిపల్ పోల్స్, బడ్జెట్ సన్నాహక భేటీ వాయిదా. తెలంగాణ. పవన్ చెబితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు అంటున్న టీసీసీ చీఫ్. అదరకొట్టిన ఈశాన్, ఏకంగా 32 స్థానాలు ఎగబాకి. అసభ్యకరంగా కామెంట్స్, పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు. అదే రోజున ఓటీటీలోకి ఎంఎస్వీపీజీ 7 భాషల్లో రిలీజ్. తొందరపాటు వ్యాఖ్యలు వద్దు, చంద్రబాబు పవన్ నిర్ణయం. వచ్చే నెలలోనే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల. వచ్చే నెల 19న గద్దర్ అవార్డుల ప్రారంభోత్సవం. అంబటి రాయుడు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. ఏప్రిల్ 30న రామ్ చరణ్ పెద్ది రిలీజ్ అంటున్న బుచ్చిబాబు డైరెక్టర్. బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా చేయాలి అంటున్న రేవంత్ రెడ్డి. ఎవరు ఏ కులం, స్టూడెంట్ల క్యాస్ట్ డేటాపై కసరత్తు ఇన్ తెలంగాణ. వీళ్ళు చేసిన తప్పేంటి అంటున్న జగన్. అభివృద్ధిని చూసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దేవుడంటే చంద్రబాబుకు భయం, భక్తి లేదు అంటున్న జగన్. మున్సిపల్ ఎన్నికల తర్వాతే రైతు భరోసా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆన్లైన్ గేమ్స్ తో జాగ్రత్త బాస్. వెనిజులా ఆయిల్ కొంటే 3 బిలియన్ల ఆదా అంటున్న ఎస్బీఐ రిపోర్ట్. వైభవ్ ధనాథన్ 33 బంతుల్లో 68 రన్స్ ఇన్ అండర్-9 వరల్డ్ కప్. 6 అమ్మాయిలతో ఎమ్మెల్యేకు సంబంధం ఉంది అంటున్న బాధితురాలు. అంబటి రాయుడు సంస్కారం ఉన్న వ్యక్తి అంటున్న జగన్. తెలంగాణలో ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వనున్న ప్రభుత్వం.
అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తానంటున్న జగన్. వచ్చే బడ్జెట్లో లక్షలాది ఇండ్లు ఇస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి. డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండ్ నేమ్ స్వయం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ వీడియో కావాలనుకున్న వారు ఈ రోజు డేట్ వార్తల్లోకి వెళ్ళి చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వార్తలు రోజు వస్తూనే ఉంటాయి. రోజు 20,000 పెరిగిన సిల్వర్ కేజీ. 4 రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 20,000 పెరిగి 3,20,000 పలుకుతుంది. వారణాసి సీక్వెల్ పై రాజమౌళి క్లారిటీ. వారణాసి సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని, సుమారు 3 గంటల నిడిదిలోనే సింగిల్ పార్ట్లోనే వస్తుందని స్పష్టం చేశారు. రామాయణంలోని ఒక భాగాన్ని ఇందులో చూపిస్తున్నట్టు తెలిపారు. మహేష్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించనుండగా పృథ్వీరాజ్ విలన్ గా కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది. 7న ఆల్ ఇండియా బ్రేక్డౌన్. ర్యాపిడో, ఊబర్, ఓలా, పోర్టర్, అంకుల్, మూవియర్ తదితర యాప్ల ఆధారిత రవాణా కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేశాయి. అగ్రిగేటర్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీలను నిర్ణయిస్తుండడాన్ని నిరసిస్తూ ఈ నెల 7న ఆల్ ఇండియా బ్రేక్డౌన్ చేపడుతున్నట్లు వెల్లడించాయి. కంపెనీల తీరుతో డ్రైవర్లు ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరో ప్రాణం తీసిన లోన్ యాప్. లోన్ యాప్ ఏజెంట్లు దురాఘాతాలకు మరో ప్రాణం పోయింది. 3,000 అప్పు చెల్లించలేదన్న కారణంతో హైదరాబాద్ రామ్నగర్కు చెందిన ప్రేమ్ కుమార్ 36 ఏజీ అనే వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితుడితో పాటు కుటుంబ సభ్యుల మార్పుడు న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేశారు. దీంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ట్రేడ్ డీల్ ఓకే, క్వార్టర్ ప్రాధాన్యం పెరగనుందా? భారత్ యుఎస్ ట్రేడ్ డీల్తో ఇరు దేశాల మధ్య రాజకీయ చిక్కుముడులు కూడా వీడనున్నట్లు కనిపిస్తుంది. విదేశాంగ మంత్రి జయశంకర్తో జరిగిన భేటీలో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రుబియా క్వాడ్ ప్రస్తావన తేవడమే కారణం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, చైనాను కట్టడి చేసేందుకు యుఎస్, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో ఈ క్వాడ్ ఏర్పాటైంది. టారిఫ్స్ హడావుడితో ట్రంప్ 0.20తో ప్రాధాన్యం తగ్గనున్నట్లు ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. తాను బీఆర్ఎస్ టికెట్పై గెలిచానని, ఆ పార్టీలోనే ఉన్నానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వెల్లడించారు. ప్రతి నెల తన జీతం నుంచి బీఆర్ఎస్కు 5,000 వెళ్తున్నాయని చెప్పారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని చెప్పారు. కాగా ఫిర్యాదుల కేసులో సంజయ్ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపోహలు వీడండి, ఆరోగ్యం కాపాడుకోండి. ప్రపంచ ప్రారంభ దశలోనే గుర్తిస్తే 90% క్యాన్సర్ విజయవంతంగా నయం చేయవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. పీచు పదార్థాలు తింటూ రోజు వ్యాయామం చేస్తే వ్యాధి ముప్పు తగ్గనుందని చెప్తున్నారు. శరీరంలో గడ్డలు, మచ్చలు, దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలోని వ్యాధి నిర్ధారిస్తే మన ప్రాణాలను కాపాడుతుంది అని సూచిస్తున్నారు. నేడు వరల్డ్ క్యాన్సర్ డే. నేను సనాతన హిందువుని, వైసీపీ హిందూ ద్రోహి అంటున్న నాగబాబు. తాను సగటు భారతీయుడినని, హిందువునని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చెప్పారు. ఆదిశంకరులు దైవత్వం, రమణ మహర్షి ఆత్మజ్ఞానాన్ని బట్టి ఆ పరమాత్మను నమ్ముతాను. వైసీపీ హిందూ ద్రోహి. తిరుమలలో దోపిడీకి పాల్పడ్డారు. గెస్ట్ హౌస్లో రూమ్ ఛార్జీలను 500 నుంచి 1000కి పెంచారు. అంతర్వేది రథం దగ్ధమైతే కేసు మూసివేసి మారేడుకాయ చేసింది. అయోధ్య రాముడికి దర్శనానికి వైసీపీ నాయకులు వెళ్ళలేదు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. బ్యాంక్ లాకర్ తీసుకుంటున్నారా? ఈ రూల్స్ మీకు తెలుసా? చాలా మంది నగలు, పత్రాల భద్రత కోసం బ్యాంక్ లాకర్లను నమ్ముతుంటారు. లాకర్ అంటే భద్రత మాత్రమే, ఇన్సూరెన్స్ కాదు. ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే యజమానుల ఫీజుకు 100 రెట్లు మాత్రమే పరిహారం దక్కుతుంది. ఇందులో క్యాష్, అక్రమ సంపాదనలు పెట్టుకోవద్దు. నామినీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేయాలి. జాయింట్ లాకర్ అయితే ఆపరేటింగ్ మోడ్ సరిచూసుకోవాలి. సీటుల్లో లాకర్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ఉండొచ్చు. పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల నిరసన. ఇండియా యుఎస్ ఒప్పందం, డోక్లాం వ్యవహారంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ సహా సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. యుఎస్తో ఒప్పందంలో దేశ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ మోడీ, ట్రంప్కు లొంగిపోయారని నినాదాలు చేశారు. మోడీ కాంప్రమైజ్ అన్న ఫ్లెక్సీ నిరసన తెలిపారు. ఫ్లెక్సీలో ఎఫ్టీఎన్ ఫోటో కూడా ఉంది. కేజీ కార్ నెంబర్ కోసం 2 కోట్లు. కార్ల ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఇందుకోసం కొందరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. అయితే తాజాగా జరిగిన ఒక వేలంలో రిజిస్ట్రేషన్ నెంబర్ DDC0001ను 2 కోట్లకు కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిరణ్ కొల్పులకు దీన్ని దక్కించుకున్నారు. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్గా రికార్డు సృష్టించింది. నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుని చంపిన ప్రియురాలు.
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ప్రేమ హత్యకు దారితీసింది. రతన్పూర్కు చెందిన ప్రసాద్ సూర్యవంశీకి రోహిణితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇటీవల వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రసాద్ ఆమె నెంబర్ను బ్లాక్ చేశాడు. ఆ కోపంతో రోషిని అతని హాస్టల్కి వెళ్లి గుండెల్లో కత్తి పొడిచింది. తీవ్ర గాయాలతో ప్రసాద్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చాలా బాగా మారిపోయిందండి. కేరళ తరహాలోని హైదరాబాద్లోని గోస్ట్ హౌజులు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ టూరిజం తీపి కబురు అందించింది. కేరళ తరహాలోని హైదరాబాద్లోని హౌస్ బోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. హుస్సేన్ సాగర్లో 2, దుర్గం చెరువులో 6 బోట్లను ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో బోటుకు 2 డబుల్ బెడ్రూమ్లు, క్యాంటీన్ వసతులు ఉంటాయని పేర్కొన్నారు. నీటిపై తేలియాడే ఈ హాస్టల్లో కుటుంబంతో గడిపేందుకు వీలుంటుంది. వీకెండ్ విహారయాత్రలకు ఇవి సరికొత్త అనుభూతిని ఇస్తాయని అధికారులు భావిస్తున్నారు. మురికి కాలువలో ప్రయాణం బాగుంటుందని మీరు నమ్ముతున్నారా? చూడాలి మరి. తేనెటీగల దాడి 20 మంది చిన్నారులను కాపాడిన ప్రాణత్యాగం చేసిన కుక్. మంచన పడ్డ భర్త, 3 పిల్లలు అయిన తాను పనిచేసిన అంగన్వాడీలోని చిన్నారుల కోసం అసాధారణ త్యాగం చేసింది కాంచన్ బాయ్ అనే కుక్. మధ్యప్రదేశ్లోని నిచుమ్ జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగింది. గ్రౌండ్లోని 20 మంది పిల్లలపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్ వెంటనే వాళ్లపై రాపిళ్లను కప్పారు. వేలాది తేనెటీగలు కుడుతున్న తన శరీరాన్ని అడ్డుపెట్టి మరీ సేఫ్గా గదిలోకి పంపింది. చివరకు కుప్పకూలి ప్రాణాలు విడిచింది. చాలా గొప్ప తల్లి. నీ త్యాగానికి జోహార్లు తల్లి. అందుకే బిల్ గేట్స్కి విడాకులు ఇచ్చా. మెలిందా. ఎఫ్టీఎన్ ఫైల్స్ కేసులో భయపడుతున్న నిజాలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని మెలిందా ఆవేదన వ్యక్తం చేశారు. బిల్ గేట్స్తో తన 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి ఈ పరిణామాలు ఒక కారణమని పరోక్షంగా పేర్కొన్నారు. ఆ చేదు జ్ఞాపకాలు తిరిగొస్తున్నప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది. అందుకే ఈ వైవాహిక బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఆరోపణలకు బిల్ గేట్స్ నుంచి సమాధానం డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి లోపు తక్కువ వచ్చే దమ్ము లేదంటున్న రాహుల్ గాంధీ. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తక వివాద నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి లోక్సభకు వచ్చే దమ్ము లేదన్నారు. మన సరిహద్దుల్లోకి చైనీయులు వచ్చారని రాజ్నాథ్కు ఎన్ఎస్ఏకి నరవణే చెప్పగా టాప్ బాస్ని అడిగి చెబుతామని రాజ్నాథ్ బదులిచ్చారన్నట్టు పుస్తకాలలో ఉందన్నారు. ఏది అనిపిస్తే అది చేయడంలో తాను ఒంటరినైనట్లు అనిపించిందని నరవణే పుస్తకంలో రాసుకొచ్చారని తెలిపారు. విమానంలో చోరీ, లగేజీలోని గోల్డ్, డైమండ్ ఆభరణాలు మాయం. విమాన ప్రయాణంలో తన లగేజీలోని గోల్డ్, వజ్రాలు పోయాయంటూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలో స్థిరపడ్డ శాంతు రమేష్ గత ఏడాది నవంబర్ 15న బెంగళూరు నుంచి అబుదాబికి ప్రయాణించారు. అక్కడికి వెళ్ళాక లగేజీలోని 790 గ్రాముల గోల్డ్, 8 లక్షల విలువైన వజ్రాభరణాలు, $200 నగదు మిస్ అయినట్లు గుర్తించారు. విమానాశ్రయ అధికారులు సంప్రదించక పరిష్కారం దొరక్కపోవడంతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పోల్స్ ఆసక్తికరంగా ఆ 4 స్థానాల్లో పోరు. సీఎం రేవంత్, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల కేంద్రాలైన కొడంగల్, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడి పరిణామాలపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ నేత మున్సిపల్ పార్టీల బాధ్యతను మంత్రులు తుమ్మల వివేక్ అప్పగించింది. మరోపక్క కొడంగల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ద్వారా రేవంత్కు చెక్కు పెట్టాలని కేటీఆర్, హరీష్ రావులు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. చూడాలి మరి. ఎస్బీఐలో 2773 ఉద్యోగాలు. ఎస్బీఐలో 2773 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 21 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులను ఫిబ్రవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్క్రీనింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారు. మమతా పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఈసీకి నోటీసులు. బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ కోసం భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది ఓటర్ల హక్కును భంగం కలుగుతుందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈసీఐకి నోటీసులు ఇచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు. ఒక సిట్టింగ్ సీఎం ఇలా నేరుగా కోర్టులో వాదించడం భారత న్యాయ చరిత్రలోనే ఇదే తొలిసారి. 852 బిలియన్లకు మాస్క్ సంపద. స్పేస్ ఎక్స్ఏఐ విలీనంతో ఎలన్ మాస్క్ సంపద చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ ప్రకారం ఈ డీల్ తర్వాత ఆయన నెట్వర్క్ 852 బిలియన్లకు చేరింది. దీంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన నిలిచారు. విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ విలువ 1 ట్రిలియన్లుగా ఉండగా ఒక్క ఒప్పందం వల్లే మాస్క్ సంపద అదనంగా 84 బిలియన్లు తోడయ్యాయి. మాస్క్ తర్వాత లారీ పేజ్ 278 బిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇంత సంపాదిస్తారు ఆయన. అనిల్ అగర్వాల్ ధాతృత్వం 70% సంపద దానం. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తన మొత్తం ఆస్తిలో 70% సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. సుమారు 4.9 బిలియన్ నికర విలువ కలిగిన ఆయన
ప్రమోటర్ హోదా నుంచి వైద్యులకి ఇకపై ట్రస్ట్గా సేవలు అందించనున్నారు. ఇటీవల మరణించిన తన కుమారుడు అగ్ని జ్ఞాపకార్థం విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి 15,000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీని కలిసిన అనంతరం తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. గొప్ప వ్యక్తి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే దేశం ముందుకు పోతుందండి. యుఎస్ ట్రేడ్ వ్యవసాయం, డైరీకి పూర్తి రక్షణ అంటున్న కేంద్రం హామీ. యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల భారత వ్యవసాయం, డైరీ రంగాలకు నష్టం వాటిల్లుతుందని వస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొట్టిపారేశారు. ఇలాంటి సెన్సిటివ్ సెక్టార్లను పూర్తి రక్షణ కల్పించేలా డీల్ కుదురుకుందామని పార్లమెంట్లో ప్రకటించారు. దాదాపు ఏడాది పాటు సాగిన సుదీర్ఘ చర్చల్లో ఇరు దేశాలు తమ తమ సున్నితమైన అంశాలను రక్షించుకునే నియమ నిబంధనలను పొందుపరచామని స్పష్టం చేశారు. డబ్ల్యూసీలో రోహిత్ కోహ్లీ ఎందుకు ఆడకూడదు అంటున్న ధోని. 2027 ఓఐడి వరల్డ్ కప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడంపై ఎస్ఎంలో ధోని స్పందించారు. వారు ఎందుకు ఆడకూడదని అభిప్రాయపడ్డారు. వయసును బట్టి ఆటగాళ్లు అంచనా వేయకూడదన్నారు. ఫిట్నెస్ ప్రదర్శన ప్రధానమని పేర్కొన్నారు. 30 ఏళ్లు దాటితే ఆడకూడదనే నిర్ణయం లేదు. పెద్ద మ్యాచ్ల్లో అనుభవం చాలా అవసరం. వారు ఫిట్గా ఉండి రాణిస్తున్నంత కాలం జట్టులో కొనసాగాలి అని చెప్పారు. సీనియర్ల భవిష్యత్తుపై పూర్తి మద్దతు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి 6,000 కోట్ల పనులు అప్పగించారని చెప్తున్న కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కేఎల్ఎస్ఆర్ అనేది సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ. రేవంత్ రెడ్డి వాడుతున్న కారు కూడా ఈ సంస్థ పేరు మీదనే ఉంది. 2018లోనే ఈ కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. 2023లో దివాలా తీసింది. వాళ్ళ దగ్గర సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు డబ్బులు. అలాంటి కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు నోటీసులు ఇచ్చింది అని పేర్కొన్నారు. షాకింగ్. బాలిక నోట్లోనే పేలిన చాక్లెట్ అనుకోని పేలుడు పదార్థం తినడంతో ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. రాజస్థాన్లోని అల్వార్కి చెందిన 3 ఏళ్ల అక్షు తన సోదరితో కలిసి ఫిబ్రవరి 2న స్థానిక దుకాణంలో చాక్లెట్ కొనుక్కుంది. దాని నోట్లో పెట్టుకొని నవలగానే పేలి బాలిక నోరు దవడ చీలిపోయింది. ఈ మేరకు బాలిక అత్త పోలీసులను ఫిర్యాదు చేశారు. షాపు ఓనర్ గన్ పౌడర్ నింపిన పదార్థాన్ని ఇచ్చాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. జాగ్రత్తగా ఉండాలండి. దుకాణంలో చిన్నపిల్లలకి ఏదైనా కొనిచ్చినప్పుడు. మనం స్లో పాయిజన్ తింటున్నామని చెప్తున్న ఎంపీ చెడ్డా. మనం రోజు స్లో పాయిజన్ ఆహారం తింటున్నామని ఎంపీ రాఘవ్ చెడ్డా పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశారు. పాలల్లో యూరియా, కూరగాయల్లో ఆక్సిటోసిన్, మసాలాల్లో ఇటుక పొడి, ఐస్ క్రీమ్స్లో డిటర్జెంట్ వంటి ప్రమాదక పదార్థాలు కలుపుతున్నారని తెలిపారు. ఈ కల్తీ ఆహారం తిని ప్రజలు చనిపోతున్నారని, దీనిని కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇది జరిగే పని కాదయ్యా. ఇది ఇండియాలో కేరపడ్డట్టుగా జరుగుతూనే ఉంటుంది. చూడాలి మరి. ఆధార్ దుర్వినియోగం క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఆధార్ భద్రత కోసం యుఐడిఏ అథెంటికేషన్ హిస్టరీ ఫీచర్ను అందిస్తుంది. దీని ద్వారా ఆధార్ను గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అందుకోసం యుఐడిఏఐ సైట్లోని మై ఆధార్ విభాగానికి వెళ్లి అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్, ఓటీపీలతో లాగిన్ అయితే వివరాలు కనిపిస్తాయి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఫిర్యాదు చేయవచ్చు. మీ ఆధార్ను సురక్షితంగా ఉంచుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఏఐ టూల్ 2 లక్షల కోట్ల సంపద ఆవిరి. భారత ఐటీ రంగానికి నేడు బ్లాక్ వెన్స్డే అనే చెప్పాలి. ఏఐతో సాఫ్ట్వేర్ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళన తీవ్రమవడంతో ఇన్వెస్టర్లు ఐటీ షేర్లను భారీగా అమ్మేశారు. దీంతో ఒక్క రోజులోనే ఈ రంగంలో 2 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. 2020 మార్చి తర్వాత ఇదే అతిపెద్ద పతనం. టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా అన్ని దేశీయ ఐటీ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి ఉంది. అమెరికా ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ తెచ్చిన కొత్త ఆటోమేషన్ టూల్ ఈ పతనానికి దారితీసింది. మళ్లీ పుంజుకున్న గోల్డ్ రేట్స్. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారం స్వల్పంగా తగ్గిన పసిడి ధర ఇవాళ తిరిగి $5,000 ఔన్స్కు మార్కును దాటింది. యూఎస్ఏ, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలరు బలహీనపడటం, సెంట్రల్ బ్యాంకు భారీ కొనుగోలుతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర $1,60,530 చేరింది. పవన్ చెబితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని చెప్తున్న టీపీసీసీ చీఫ్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటానన్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ లేకపోవడంతో పవన్ను కలిసి భిక్ష దేహి అని అడిగారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర నాయకుడైన పవన్ చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణపై ఆయన తీవ్ర విమర్శలు చేశారని ఆరోపించారు. రాజకీయాలు ఏమైనా ఉంటే ఏపీలో చూసుకోవాలని హితవు పలికారు. అసభ్యకరంగా కామెంట్, పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన కామెంట్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఆమె అతడి ఐడితో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ వేధింపులపై ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఏదైనా కామెంట్ చేసే ముందు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అలాంటి
తొందరపాటు వ్యాఖ్యలు వద్దు, చంద్రబాబు పవన్ నిర్ణయం. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య 2 గంటల పాటు సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో 2 ప్రధాన కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తుందన్న అంశంపై ఇద్దరు నేతలు చర్చించారు. ఈ పరిస్థితిలో కూటమి నేతలు క్యాడర్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. జనసేన, టీడీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు. వచ్చే నెలలోనే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల. డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చే నెలలోనే ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల 19న గద్దర్ అవార్డులు ప్రధానోత్సవం. తెలంగాణ సినీ ప్రముఖులకు ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలకు హైదరాబాద్ కేంద్రంగా మార్చే దిశగా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి గద్దర్ అవార్డులు స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉగాది పండుగ రోజున 19న అవార్డులు ప్రారంభోత్సవం ఉంటుందని వెల్లడించారు. అంబాటి రాయుడు కుటుంబాన్ని పరామర్శించిన జగన్. చంద్రబాబుపై అపస్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబాటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. గుంటూరులోని అంబాటి ఇల్లు, ఆఫీసును పరిశీలించారు. అండగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. టీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా చేయాలి అంటున్న రేవంత్. పార్టీ టికెట్ ఒక్కరికే వస్తుందని, అందరూ ఐక్యంగా విజయానికి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో కాంగ్రెస్ నేతలకు సూచించారు. అభ్యర్థులు అందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. ప్రతి ఓటు ముఖ్యమే, ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా చేయాలి అని సూచించారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు దమ్మక ద్రోహి అని విమర్శించారు. గెలుస్తామన్న నమ్మకంతో ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించామని వివరించారు. ఎవరు ఏ కులం? స్టూడెంట్ల క్యాస్ట్ డేటాపై కసరత్తు. రాష్ట్రంలోని విద్యా సంస్థలు బీసీ విద్యార్థుల సమాచారాన్ని బీసీ కమిషన్ కులాల వారీగా సేకరిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థులకు ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో లెక్కించనుంది. విద్యకు బాగా దూరంగా ఉన్న బీసీ కులాలను గుర్తించి ప్రోత్సహించనున్నారు. దీనిలో భాగంగా ఎస్ఈ డైరెక్టర్ నవీన్ నికోలస్, టీజీఎస్సీ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్వర్తో కమిషన్ ఇవాళ భేటీ అయ్యింది. మొత్తం స్టూడెంట్ల డేటా వెంటనే ఇవ్వాలంది. అభివృద్ధి చూసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి అంటున్న సీఎం. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురులేదని, తమ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని నల్గొండ జిల్లా గూడూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పిలుపునిచ్చారు. 3.17 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం వచ్చిన వారు కాంగ్రెస్ కు ఓటేయాలి. ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్న వాళ్ళంతా తమకు ఓటేస్తే బీజేపీ, బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. దేవుడంటే చంద్రబాబుకు భయం, భక్తి లేదు అంటున్న జగన్. టీటీడీ నెయ్యిలో జంతువుల నెయ్యి కలిసిందని దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దేవుడంటే చంద్రబాబుకు భయం, భక్తి లేదని ధ్వజమెత్తారు. కేంద్రానికి సంబంధించిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లోనే ఎలాంటి కల్తీ లేదని రిపోర్టులు ఇచ్చాయని అన్నారు. సిబిఐ రిపోర్టు సైతం ఇదే స్పష్టం చేసిందన్నారు. సిబిఎన్ లోకేష్, పవన్లు చేసిన తప్పులకు లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే రైతు భరోసా అంటున్న రేవంత్ రెడ్డి. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తామని మిర్యాలగూడ సభలో ప్రకటించారు. దీనికి 9,000 కోట్లు రెడీ చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాపరింగ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఘోర నేరాలు చేసే పోలీసులు ముసుగులు తొడిగించి తీసుకొస్తారు. అలానే హరీష్ రావు, కేటీఆర్ కు ముసుగులు తొడిగి తీసుకురావాల్సింది. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతి పిచ్చకు ఇచ్చినట్లు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త బాస్. ఆన్లైన్ గేమింగ్ మాయలో పడి ముగ్గురు అక్క చెల్లెలు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సూసైడ్ డెత్ సర్టిఫికేషన్ గేమ్స్ పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు పిల్లల ఎస్ఎం వాడకుండా కఠిన నిబంధనలు తెచ్చాయి. మన దగ్గర కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఫోన్లో ఏం చేస్తున్నారన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలి. జాగ్రత్త పిల్లలు. 6 అమ్మాయిలతో ఎమ్మెల్యేకు సంబంధం ఉంది అంటున్న బాధితురాలు. జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై బాధిత మహిళ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీధర్ను తాను ట్రాప్ చేయలేదని, ఆయన ఒక డమ్మీ క్యాండిడేట్ అని మండిపడ్డారు. 6 మహిళలతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపించగలనని, తనపై ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. 25 కోట్లు అడిగిన వాయిస్ తనది కాదని తెలిపారు. శ్రీధర్కు తెలిసే స్క్రీన్ రికార్డు చేశామని అన్నారు. గుడ్ న్యూస్. గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు. రాష్ట్రంలో గృహాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్లను ఉచితంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చేసిన సిఫారసులు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇళ్లకు కనెక్షన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను అయ్యే ఖర్చును
వినియోగదారు నుండే వసూలు చేసేవారు. ఇప్పుడు ఇది ఉచితంగా అందుతుంది. ఈ సౌకర్యం పారిశ్రామిక రంగానికి వర్తించదు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తానంటున్న జగన్. 3 ఏళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని, అన్నింటిపైన ఎంక్వైరీలు చేస్తామని హెచ్చరించారు. మా కార్యకర్తలు స్పందిస్తే ఏమవుతుందో ఆలోచించండి. దాడులు చేస్తే చూసి ఊరుకోం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తాం. మేం భయపడతామనుకుంటే చంద్రబాబు మూర్ఖుడే. వైసీపీ శ్రేణులు నాలుగింతలు రెచ్చిపోయి కూటమి ప్రభుత్వాన్ని పెకిలిస్తారని అన్నారు. 1,00,000 ఇల్లు ఇస్తాం సీఎం రేవంత్. ఏప్రిల్లో ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీ నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేదలకు లక్షలాది ఇళ్లు ఇస్తామని మిర్యాలగూడ సభలో ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఊరించారని, 10 ఏళ్లు సీఎంగా ఉండి ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కట్టుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4,50,000 ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. డ్వాక్రా ఉత్పత్తులపై బ్రాండ్ నేమ్ స్వయం. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం సీబీఎన్ గారు పేర్కొన్నారు. సచివాలయంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం వివిధ లోగోలు, పేర్లను సీఎం పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తులను తయారు చేస్తున్న స్వయం అనే పేరు బాగుంటుంది. లోగో కూడా అదే డిజైన్తో ఉండాలి అని సూచించారు. బ్రాండ్ పేరు లోగోతోనే కనెక్ట్ అయ్యే అర్థమయ్యేలా ఉండాలన్నారు. ఈ రోజు వార్తలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.